రాష్ట్రం అంతా తిరుమల అంశంతో అట్టుడికిపోతుంది. ఆ ఇరు పార్టీలు కూడా అధికార పార్టీ ఒక రకంగా అండ్ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అయితే నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చాలా కలకలాన్ని రేపాయి. ఎందుకంటే ఆ అంటే ప్రభుత్వాన్ని విమర్శించేలాగా మాట్లాడింది సుప్రీంకోర్టు అనే రకమైన అర్థాలు వచ్చేలాగా మనకి చాలా మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఈ అంశం మీద ఆ, ఏ వాదన కరెక్ట్ అంటారు? సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు మనం ఏ రకంగా తీసుకోవచ్చు? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది బాల్కోటే గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హారిక్ గారు. అసలు సుప్రీంకోర్టు ఏం ఏం చెప్పింది సార్? అసలు ఏం జరిగింది? హారిక్ గారు నమస్తే. నమస్తే సార్. సాధారణంగా ఇలాంటి ఉమ్, ప్రభుత్వానికి సంబంధించిన ఏ కేసులైనా కూడా ఉమ్, అత్యున్నత న్యాయస్థానాలకు వెళ్తూనే ఉంటాయి. ఉమ్, దీనికి సంబంధించిన పిటిషన్దారులు అంటే ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఉమ్, నష్టపోతామన్న వాళ్ళు లేదా నష్టానికి గురవుతామని భావించిన వాళ్ళు మాకు న్యాయం కావాలంటూ హైకోర్టుకి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక రివాజు. ఉమ్, వాళ్ళు వెళ్ళారు కాబట్టి కోర్టు ఏదో చెప్పింది కాబట్టి ఆ కోర్టు వ్యవహారాల్లో అయితే మనం జోక్యం కలుగు చేసుకోవడానికి సిద్ధంగా లేము. ఉమ్, న్యాయస్థానాలు చెప్పిన మాటలను కూడా మనం తప్పుపట్టడానికో లేదా మరో దానికో మన అభిమతం కూడా కాదు. అది న్యాయస్థాన ప్రక్రియ చరివిత చరణంగా కొంతకాలం పాటు జరిగే ఒక ప్రక్రియ. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలను గౌరవించాలి, న్యాయమూర్తులను గౌరవించాలి. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. కాకపోతే ఆరిక్ గారు, మీరు అన్నట్టుగా లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశాన్నే ఊపుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టును ఊపుతుంది. మీరు మాట్లాడినా నేను మాట్లాడినా స్వామివారి లడ్డూలో కొన్ని కోట్ల మంది అఖిలాండ బ్రహ్మాండ దేవదేవుని యొక్క లడ్డూలో కల్తీ జరిగిందనేది నిజమా అబద్ధమా? ఈ రెండు ప్రశ్నలే ఎవరి ముందన్నా కావాల్సింది. నిన్న సుప్రీంకోర్టు చేసిన కొన్ని మాటల్ని వైసీపీ పార్టీ, దాని అధికారిక మీడియా పెద్ద ఎత్తున ఏదో వాళ్ళ అనుకూలమైన తీర్పు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది కదా సార్ వైసీపీ పార్టీ నేతల్లో. పండగ కాదు, వాడు బొంద కాదు కానీ మరి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది ప్రభుత్వ లాయర్ని. న్యాయస్థానాలు ఎప్పుడు కూడా అంతే అడుగుతాయి హారిక్ గారు. ఇప్పుడు మీరు నేను కోర్టుకి వెళ్తే, అమ్మా నీ పేరేంటి, నీ ఊరేంటి, ఏం జరిగిందో చెప్పు, నువ్వు అట్టెందుకు మాట్లాడావు, నువ్వు ఎట్టెందుకు మాట్లాడావు అని సమాచార సేకరణ చేస్తుంది అది. అవి తీర్పులు కావు, ఉమ్, అభిప్రాయాలు కూడా కావు. చేసి ఈ కేసుని పలానా తారీఖు నేను మాట్లాడతానని చెప్పి మరి 3వ తారీఖేమో వాయిదా వేసింది. ఉమ్, అది ఇప్పుడు దేని అంశం కూడా కాదు. ఉమ్, ఒకేసారి అందరము సమాధానాలు చెప్పలేము. కోర్టు అన్న మాట ఏంటంటే ఉమ్, దేవు దే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగమాకండే. ఉమ్. ఇది అందరూ అంటారుగా మేడం, కోర్టు అనేది ఏముంది. అవును, ముందు మనం అనే నుంచి మాటే, చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అనే మాటే, మనం అనే మాటే, మనిషి అనే ప్రతివాడు అనే మాటే. అంటే ఉమ్, ఒక పెద్దరికంగా అన్నది ఆ మాట. ఉమ్, తర్వాత ఈ ఈ కల్తీ లడ్డు అనే అంశంలో ఉమ్, ప్రకటన చేయటానికి మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉమ్, మీరు టెస్టింగ్కి పంపించారా? ఉమ్, సెకండ్ ఒపీనియన్ ఏమన్నా తీసుకున్నారా? ఉమ్, పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు ప్రకటన చేశారా? ఇలాంటి ఉమ్, ప్రశ్నలు ఎత్తింది. ఉమ్, అవి ప్రశ్నలే, తీర్పులు కావు. ఉమ్, ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏదో కోతి గినక కొబ్బరి చెప్పు దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు
నేను చూశాను ఇప్పుడే. ఉమ్, లడ్డూ కల్తీలో ఎలాంటి ఆధారాలు లేవు. పెద్ద బ్యానర్ హెడ్డింగ్ సాక్షి. ఉమ్, లడ్డూ కల్తీలో ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీం కన్నెర్ర. కొవ్వు ప్రకటనపై అంటే ఉమ్, చంద్రబాబుకు కొవ్వెక్కింది. ఉమ్, కోట్లాది మంది భక్తులతో ఉమ్, ఆటలాడుతున్న ప్రభుత్వం ఉమ్, చెప్పింది ఈ మాట సుప్రీంకోర్టు. హరి గారు, ఇది కదా ఒళ్ళు బలిసింతనం అంటే. ఉమ్, ఇది కదా వైసీపీకి ఒళ్ళు బలిసింతనం అంటే. నిన్న ఈ కామెంట్లు రాగానే వైసీపీ నాయకులు బయటకు వచ్చి 24 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఉమ్, 24 గంటలు ఇచ్చారు టైం. ఒక గంట కూడా మెంచలా. వైసీపీ పరిపాలనలో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో న్యాయమూర్తులు ఎన్ని తిట్టారు మేడం? ఉమ్, వీడు కమ్మ న్యాయమూర్తి, వీడు రెడ్డి న్యాయమూర్తి, వీడు దళిత న్యాయమూర్తి. ఇచ్చారా కులాల పేర్ల మీద పెట్టి? ఇప్పుడు మరి అయితే రెడ్డి న్యాయమూర్తి ఉన్నారంటారా? సిఐడి కేసులు ఉన్నాయా? మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళమాకండి, ఎక్కడికి ఉండండి. నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. సరే, చెప్పండి సార్. సిఐడి కేసులు ఉన్నాయా? ఉమ్, న్యాయమూర్తుల మీద పెట్టిన చిట్టులకి గత 5 ఏళ్లలో సిఐడి కేసులు పెట్టింది. ఉమ్, జడ్జిలు మమ్మల్ని తిడుతున్నారు, సోషల్ మీడియాలో చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది 10 సార్లు. ఉమ్, తీసుకున్నారా? న్యాయస్థానాలను గౌరవించిందా వైసీపీ పార్టీ? లేదు. ఈ రోజున ఏంటంటే మేడం, ఉమ్, ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళిన పిటిషన్దారులు 2 మేడం. అందులో ఒకళ్ళేమో వైవి సుబ్బారెడ్డి. ఉమ్, ఈయన టీటీడీ బోర్డు ఎక్స్ చైర్మన్. ఈ యొక్క ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న వ్యక్తి. ఉమ్, 2 సుబ్రహ్మణ్యం స్వామి, కర్ణాటక. ఉమ్, ఈ రాష్ట్రంతోనే సంబంధం లేదు, ఉమ్, ఆ లడ్డుతోనూ సంబంధం లేదు. ఉమ్, ఆయనకి పిటిషన్లు వేయటమే తెలుసు ఎప్పుడు కూడా. ఉమ్, ఈ కోర్టుల్లో పిటిషన్లు వేయటంలో ఆయనకు అంతవేసిన చెయ్యి. తమిళనాడులో జయలలిత మీద కానీ, ఇతర ఉమ్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, అదొక పిటిషన్ల పోరాటదారుడిగా పేరు ఆయనకి. ఉమ్, వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే, ఉమ్, టీటీడీ దేవస్థానంలో విజిలెన్స్ విచారణ వేశారు, ఆ విజిలెన్స్ విచారణ ఆపండి అంటే ఉమ్, విచారణ ఆపమని వేశాడు ఆయన. ఇక్కడ హైకోర్టులో వేశాడు ఆయన. ఉమ్, హైకోర్టు ఇంకా చెప్పలా. ఉమ్, చెప్పకముందే సుప్రీంకోర్టు వేశాడు మళ్ళీ. ఉమ్, ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆయనకు నోటీసులు ఇచ్చారు దీని మీద. ఆ నోటీసులకి నేను సమాధానం చెప్పకముందే విజిలెన్స్ కమిటీ విచారణ రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ చెల్లదో, దాన్ని ఆపండి అని పోయాడు ఆయన. ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి ఏం పోయాడంటే, చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కల్తీ అనే అంశాన్ని రాజకీయం చేస్తున్నాడు, ఉమ్, దేవుణ్ణి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుందని రాజకీయంగా ఆయన పిటిషన్ వేశాడు. ఉమ్, ఆయన పిటిషన్ మీద కోర్టు అడిగింది. అక్కడ కూర్చున్న 2 న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలు వేశారు. ఉమ్, మనమే వాళ్ళకేం రాజకీయాలు ఆపాదించడంలా, ఉమ్, వివరాలు కోసం అడిగారు. ఆ వివరాలనే ప్రశ్నలనే తీర్పులుగా పెట్టుకొని ఈ రోజున వైసీపీ పార్టీ మాట్లాడుతుంది అనేది నేను చెప్తున్న మాట. ఉమ్, ఈ రోజున ఒక లడ్డీ కల్తీనే కాదు హారిక గారు, తిరుపతి దేవాలయంలో జరిగిన అన్ని అపవిత్ర కార్యక్రమాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సిక్కేశారు. ఉమ్, అన్ని అపవిత్ర కార్యక్రమాలు, అక్కడ జరిగిన కాంట్రాక్ట్ వర్కులు కానీ, ధూపదీప నైవేద్యాలు కానీ, జీవోల మార్పు కానీ, లేదా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నిబంధనలు తీసివేయటం కానీ, ఉమ్, అక్కడ గత ప్రభుత్వం రాగానే కొత్త కాంట్రాక్టులను మార్చిన విధానం కానీ, ఉమ్, నెయ్యి కొనుగోలు ధర గురించి కానీ, వీటన్నిటి మీద వేసింది. ఇంకో మాట ఏంటంటే, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సిట్ కాబట్టి కేంద్రం ఆధ్వర్యంలో ఏదైనా విచారణ సంఘం వేస్తే బాగుంటుందనేది కూడా సుబ్రహ్మణ్యం పిటిషనర్ కోరితే
సుప్రీంకోర్టు అది కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. సిట్టు సరిపోతుందా, మీరు ఏమైనా విచారణ చేస్తారా అని. ఇప్పుడు ధర్మాసనం, సుప్రీం ధర్మాసనం దానికి ఉండే హక్కులతో, రైట్స్తో ఒక విస్తృతమైన ఆలోచన చేయటం కోసం పెద్దరికంగా చేస్తుంది మేడం. అది తప్పేం కాదు, అది తీర్పేం కాదు. అంటే నిజ నిజాలు ఈరోజు తెలుసుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి కదా సార్. కాబట్టి ఈ రోజున ఏంటంటే నువ్వు మొత్తం ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ దోషిగా బోల్లో నిలబడ్డారండి హిందూ సమాజం ముందు. వీళ్ళు తప్పు చేశారు అని దేశవ్యాప్తంగా అర్థమైపోయిందండి. వీళ్ళు లడ్డూలని కల్తీ చేశారు, లడ్డూలని తినేశారు అనేది అర్థమైపోయి దాని నుంచి బయటపడాలండి. బయటపడాలంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటం ఒకటను, న్యాయస్థానాల్లో పోరాటం చేయటం అనేది రెండు. ఈ రోజున న్యాయస్థానాల్లో కూడా రాజకీయ పోరాటాలే జరుగుతున్నాయి. మీరు నిన్న మొన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన కార్యాలయం మీద, తన మీద దాడి చేసిన వాళ్ళ మీద సిఐడీలు కేసులు పెడితే వీళ్ళు ఏం చేశారు? సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారుగా. దేవినేని అవినాష్, తలశిల రఘురాము, వీళ్ళందరూ తెచ్చుకున్నారుగా మేడం మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. తెచ్చుకున్నారు. ఇప్పుడు కాదంబరి కేసులో కూడా ఐపీఎస్ వెళ్తున్నారు కదా కోర్టులకి, మమ్మల్ని అరెస్ట్ చేయకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. హత్య కేసు నిందితులు కూడా పోయారు కదా. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పోయాడా? ఇది హత్య కేసులో. అవును. అంటే ఇప్పుడు న్యాయస్థానాల్లో ఎవరు ఆడుకుంటున్నారు? డబ్బులు ఆడుకుంటున్నారు. మీరు ఎదగలరా? మీ మీద కేసు పెడితే, లేదా నా మీద కేసు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళగలమా మనం? అంటే న్యాయస్థానాలను కూడా రాజకీయ పార్టీలలో రాజకీయాలకు వాడుకుంటున్నారు. దీని పట్ల కోర్టులు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను చెప్తున్నా. పిటిషనర్ ఏ ఉద్దేశంతో వస్తున్నాడు, ఏ ఉద్దేశాన్ని కోర్టు ముందు పెడుతున్నాడు అనేది కూడా జాగరూకత ఉండాలి. ఎందుకంటే ఇది దేశం. కొన్ని కోర్టు ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం కూడా అంత ఆషామాషిగా ఎలాంటి చర్య తీసుకోదండి. పైపచ్చంటే చంద్రబాబు నాయుడు గారి ప్రకటన విషయంలో ఆల్రెడీ గుజరాత్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు ఆయన దగ్గర ఉంది. మొత్తంగా 8 ట్యాంకులు వచ్చినాయి, నెయ్యి ట్యాంకులు. జూలై 6వ తారీఖున 2 ట్యాంకులు, జూలై 12వ తారీఖున 2 ట్యాంకులు. ఈ 4 ట్యాంకులని తనిఖీ చేసి ఈ ట్యాంకుల్లో కల్తీ ఉందని తిప్పి పంపించారు. వాటికి సంబంధించిన ఆ కల్తీ నెయ్యిని టెస్ట్కి పంపించారు. అంతకు ముందు వచ్చిన 4 ట్యాంకులను వాడేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రజలుగా మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు మీకు ఒక కాంటాక్ట్ ఇచ్చాను మేడం నెయ్యి సరఫరా కోసం. మీరు ఈ రోజు మంగళవారం మీరు ట్యాంక్ పంపించారు, చూశాను, ట్యాంకులో కల్తీ ఉందని నా అభిప్రాయపడ్డాము, మా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఈ ట్యాంక్ పనికిరాదండి అని చెప్పి తిప్పి పంపించా మీకు. ఏది 319 రూపాయల ధరకే. మరి నిన్న పంపించిన ట్యాంక్ కూడా ఇదే నెయ్యి కదా మీరు పంపించింది. దాన్ని నేను వాడేశా. అంటే మా ఊళ్ళు తనిఖీ చేయలా, నా ప్రభుత్వం కదా ఉంది. అవును, నీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తనిఖీ చేసి పంపించాను. అంతకుముందు వాడినట్టేగా నేను వాడినట్టే కదా. ఇప్పుడు ఈ 319 రూపాయలకి కేజీ నెయ్యి పంపినప్పుడు ఆ సరికే పంపుతున్నారు కాబట్టి కొత్త సరికే పంపరుగా. అదే పంపుతారు. ప్రభుత్వానికి ఆ స్పష్టత ఉంది. అందుకనే ఆ ఏఆర్ఎండి కూడా వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారంట. ఏఆర్ఎండి కూడా వెళ్ళింది. అవును, ఇది చాలా స్పష్టంగా ఉంది. అయినా మనలో మాట దొంగతనం చేయలేదంటే నమ్ముతారా హరి గారు మీరు? దొంగ అసలు వైసీపీనే దొంగ. పరిపాలన మొత్తం మనం చూసాంగా మేడం. లడ్డూలని చూడాలి కాదు, లడ్డూలని చూడాలా వైసీపీ పార్టీని? సార్ ఒక్క ప్రశ్న, మీరు అమరావతి జేఏసీ బాలకోటయ్య గారిలా కాకుండా పోతినేని బాలకోటయ్య గారిలా నాకు సమాధానం ఇవ్వాలి ఈ ప్రశ్నకి. ఒక హిందువుగా
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత అడ్మినిస్ట్రేషన్ లో కింగ్ ఆయన్ని ఎవరు బీట్ చేయలేరు కూడా, ఆయన దరిదాపులకు కూడా ఎవరు వెళ్ళలేరు. అలాంటి అంత వయసు గల వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి 2 నెలలు ఆగిన ఆయన ఇంకొక వారం రోజులు ఆగుంటే బాగుండేదేమో అని అనిపించట్లేదా సార్? దేనికి ఆగటం వారం రోజులు? అంటే 18వ తారీఖు ఆయన ఇంకొకసారి మళ్ళీ ఇది సిట్ ని అనుమతించాలి అని చెప్పి చెప్తున్నారు కదా సార్ కోర్టులో. హారిక గారు, సార్ ఇక్కడ హారిక నేను చెప్పి మీకు అర్థం కాలేదు. ఒకసారి నేను క్లియర్ గా చెప్తాను వినండి. 18వ తారీఖు రావాల్సిన అదే 18వ తారీఖు నేను అనౌన్స్ చేశారు. 25వ తారీఖు సిట్ బృందం అనేది తిరుపతిలోకి వచ్చింది. అదే ఉమ్, 18వ తారీఖు చెప్పకుండా సిట్ బృందం వచ్చిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత, ఇప్పుడు వాళ్ళంతా క్లారిటీగా చెప్పిన తర్వాత ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ కాకుండా ఇంకో సెకండ్ ఒపీనియన్ లాగా ఇప్పుడు కోర్టు ఏదైతే అనిందో నేను కూడా అదే అంటున్నాను సార్. ఆ ఆ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఈయన బయటకు చెప్పుంటే బాగుండేది కదా. హారిక గారు, ఉమ్, ఒక ప్రభుత్వానికి ఉమ్, దానికి ఉండే బాధ్యతలు దానికి ఉంటాయా? ఉమ్. లేదా మీరు చెప్పినట్టున్నారా, నేను చెప్పినట్టున్నారా? మనం చెప్పినట్టు విన్నాం సార్. ఎవరు చెప్పినట్టు ప్రభుత్వం వినమని నేను చెప్పట్లేదు ఇక్కడ. ఎలాగో ఆయన చెప్తున్నాను 2 నెలలు వినండి, చెప్తున్నా వినండి. అదే మీరు చెప్పిందనిగా చెప్తున్నా. చెప్పండి. 18 18వ తారీఖునే ప్రకటన ఎందుకు చేయాలి? సిట్టు విచారణ చేసిన తర్వాత చేయొచ్చు కదా అంటున్నారు మీరు. అవును. ఆయన ముఖ్యమంత్రి, ఉమ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకనే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు నేను అందుకనే చెప్తున్నాను మేడం. మీరు ఆన్సర్ ఇవ్వనట్లా నన్ను. చెప్పండి చెప్పండి. అడిగారు మీరు. ఉమ్. నేను పోతినేని బాలకోటలా చెప్పట్లా, పోతులు బాలకోటలా చెప్తున్నా. చెప్పండి సార్. సారీ. ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ ఆధారం ఉంది ముఖ్యమంత్రి దగ్గర. ఉమ్. టీటీడీ దేవస్థానం ఈవో ఇచ్చారు. ఉమ్. ఆయన క్షుణ్ణంగా దాన్ని చదువుకున్నాడు. ఉమ్. దీని మీద కల్తీ జరిగింది, దీని మీద విచారణ చేయాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఉమ్. ఇప్పుడు ఆయన చెప్పలేదు అనుకోండి, ఉమ్. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అని అడుగుతావు. ఉమ్. అయినా నీ కోసం నా కోసం కాదు, ఇప్పుడు సిట్ చేశాం. ఉమ్. సిట్టు విచారణ తేలుస్తుంది. ఉమ్. సిట్టు విచారణ తెలుస్తుంది మేడం. ఉమ్. ఒకవేళ అందులో కల్తీ జరగలేదు అని అనుకున్నారు అనుకోండి, ఉమ్. ఒక లడ్డు విషయమే కాదు ఇక్కడ, మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా మీకు పదే పదే. ఉమ్. దేవస్థానం మీద జరిగిన అన్ని అంశాల మీద సిట్ చేశాడు ఆయన. ఉమ్. రెండోది, ఉమ్. దేవాలయాల్లో ఈ లడ్డు అపవిత్రం జరిగిందనేది అంశాన్ని ప్రజల మనోభావాల నుంచి తీసేయటానికి మళ్ళీ ప్రక్షాళన చర్యలు చేపట్టింది టీటీడీ. ఉమ్. ఇది టీటీడీకి సంబంధించిన అంశం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు. దసరాకి ముందు జరగాల్సిన బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టు 15వ తారీఖున దేవాలయం వారు సంతృష్ణ పూజలు చేస్తారంటే, ఆ ఏడాదిలో ఏదైనా మేము దేవదేవునికి అపచారం చేసి ఉన్నట్టయితే ఆ ఉమ్. అపచార దోషానికి నివారణ పూజలు చేస్తారు. ఉమ్. ఆ ఆ డేట్కి ముందే ఈ అంశం వచ్చింది టీటీడీ ముందుకి, ఈ ల్యాబ్ రిపోర్టు. ఓకే. ఈ దోష నివారణలో భాగంగా కూడా వాళ్ళు పూజలు చేశారు. ఉమ్. ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా చెప్పారు. ఉమ్. కాకపోతే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్టు నడుస్తుంది, విచారణ జరుగుతుంది, మాకు న్యాయం జరగదని చెప్తాను కనుక ఎవరన్నా ఉమ్. అనుకుంటే, ఉమ్. ఎందుకంటే అనుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వ విచారణ మీరు కోరొచ్చు ఎవరైనా సరే, ఉమ్. లేదా కేంద్రాన్ని కోరొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విచారణ సంస్థ కాదు మరొక విచారణ సంస్థ వేయండి అని. ఉమ్. అది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పటం తప్పు అనే మాట చాలా తప్పు. ఉమ్. చెప్పటం ఆయన ధర్మం. ఉమ్. మీకు మాట చెప్తాను మేడం. ఉమ్. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు పెట్టాలనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ముందు శాసనసభలో చెప్పిందా? చెప్పారు. చెప్పిన తర్వాత వేశాడా కమిటీలు? 3 కమిటీలు చెప్పక ముందేశాడా? చెప్పిన తర్వాతే. చెప్పిన తర్వాతే వేశాడు. అంతసేపు ఆలోచించనక్కర్లా మీరు. ఉమ్. ఆయన శాసనసభలో చెప్పి దీని ఉమ్. మీద కమిటీ వేస్తున్నాను, ఏదో ఉమ్. బోర్డర్ కమిటీ, సెక్యూరిటీ కమిటీ అని చెప్పిండు.
ఏం చెప్పిన రిపోర్టే వాళ్ళు ఇచ్చారు. ఉమ్, అది కుట్ర, ఉమ్. ఇది విచారణ. ఏదేమైనా మేడం, ఈ క్లారిటీ కోసమే టోటల్ సార్ గా మిమ్మల్ని. టోటల్ గా ఈ అంశం కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్ళిపోయింది కాబట్టి, ఉమ్, సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడేం తేలదు హారిక్ గారు. మీరేదో వచ్చారు. ఇక నేను రోజుగా చెప్పానా, ఉమ్. రామ జన్మభూమి వివాదం ఎప్పుడు తేలింది సుప్రీం పోతున్నారు. నేనేమో కాదు హారిక్ గారు, ప్రజలకు తెలిసే రామజ ఆ, ప్రశ్నిస్తున్నాను. రామజన్మభూమి వివాదం ఎప్పుడు తేలింది సుప్రీంకోర్టులో? ఉమ్. ఎన్నేళ్ళకి తేలింది? ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్. నన్ను అన్నారు అందుకనే ఇందాక, మళ్ళీ ఇంకో అందుకని మీరే నేను అందుకని వెళ్ళిపోతున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే, వైసీపీ పార్టీ వాళ్ళు కోర్టు అడిగిన ప్రశ్నలని కోర్టుకి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా పండగ చేసుకుంటున్నారు. ఉమ్, దీన్నే ప్రజలు నమ్మరు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, వాళ్ళకున్న ఆధారాలు ఏంటో కూడా చెప్పగలిగే సత్తా ఉన్న ప్రభుత్వం అది. ఉమ్, అదే చేతులు కట్టుకుని ఉండే ప్రభుత్వం కాదు. ఉమ్, కేంద్రం కూడా ఈ విషయాన్ని ఆషామాషిగా వదలదు. ఉమ్, దోషం జరిగింది. ఉమ్, దోషం జరిగింది కాబట్టే హైకోర్టులో కేసు ఉన్నా కూడా విచారణకి రాకముందే సుప్రీంకోర్టు పోయాడు వైవి సుబ్బారెడ్డి. ఉమ్, కోర్టుల దగ్గరికి వెళ్ళిపోయి అనుకూలమైన వ్యాఖ్యలు చేసుకుంటూనే ఒక పెద్ద రాజకీయం అయిపోయింది. అది మనం చూసాం మేడం. మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా చూసాం కదా. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి వాళ్ళు అన్నది ఏంటి మేడం? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మూడు వేల ఉమ్, ఐదు వందల కోట్ల రూపాయల అవినీతికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డాడని చెప్పారు. మనం ఏమనుకున్నామంటే, అబ్బో 3,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లారీలలో టంకుపెట్టెలో డబ్బులు తీసుకెళ్లిపోయిందంట అని అనుకున్నాం మనం. ఉమ్, చెప్పడం అట్లా చెప్పాడు పొన్నవల్ సుధాకర్ అని సిఐడి, ఉమ్, అప్పుడున్న డిఎస్పీ. తర్వాత ఉమ్, అది 3,500 కోట్లు కాదు 350 కోట్లే అన్నాడు. ఉమ్, తర్వాత 350 కోట్లు కాదు 27 కోట్లే అన్నారు. దీన్ని హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టారు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు. ఉమ్, ఆయనకేమో ఆరోగ్యం బాగలేదు, ఉమ్, వయసేమో మీద పడ్డది. అదేమో ఉమ్, సెంట్రల్ జైలు. ఉమ్, ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక పడే వేదన మనకి స్వానుభవంలో అందరికీ తెలుసు. ఉమ్, అయ్యో పాపం అని చెప్పేసి అన్నాం. ఆ ఉమ్, న్యాయస్థానమే ఆ కింది కోర్టే బెయిల్ ఇవ్వటంలా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కూడా అడక్కోకుండా అసలు ఈ కేసే తప్పు అని 7A అని చెప్పేసి అని ఈయనేమో ఈ వాదనలు మొదలు పెట్టాడు. ఉమ్, ఇవన్నీ మనం పడ్డాం కదా. తీరా ఏమైంది? కాబట్టి ఉమ్, దోషం జరిగిందా, దోషం జరగలేదా? నేను ఉమ్, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కూడా కోరుకునేదంటే, సిట్ వేసినా ఇంకోటి వేసినా కూడా ఉమ్, నిజాయితీగా విచారణ చేయండి. ఉమ్, రాజకీయ ఆలోచనతో కాకోకుండా నిజాయితీగా విచారణ చేయమని చెప్తేనే అడుగుతాం. ఒకవేళ వైసీపీ పార్టీ కానీ ఇంకా ఇతరులకు కానీ ఏదైనా ఈ విచారణ మీద నమ్మకం లేకపోతే మరో విచారణ కూడా అడిగే హక్కు ఉంది. అది కేంద్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు, సుప్రీంకోర్టుని అడగొచ్చు. ఉమ్, కాబట్టి ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు గుమ్మం కూడా దొక్కడంతో అసలు వైసీపీ పార్టీ దీన్ని అసలు వదిలేటట్టు లేదండి. ఈ పాప పంకిలో ఇంకా అంటించుకుంటుంది. నేను ఉమ్, మొట్టమొదటి మీకు ఎన్నోసార్లు చెప్పాను మేడం. వారం క్రితం మీతోనే మాట్లాడుతూ ఒకే ఒక మాట చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్, మా పరిపాలనలో తిరుపతి దేవస్థానం మీద ఎలాంటి దోషం జరగల, ఉమ్, మేము తప్పు చేయలా, ఉమ్, మీరు విచారించుకోండి, ఉమ్, దానికి మేము సిద్ధం, ఉమ్, ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం అని అంటే సరిపోతుంది మేడం. హారిక గారు, మానవత్వం అనే పుస్తకం ఉంటే ఆ పుస్తకం చదువుకోవచ్చు. ఉమ్, మానవత్వమే నా మతం అన్న తర్వాత బైబిల్ ఎలా చదువుతున్నావు అంటున్నా నేను. ఉమ్, బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు క్రిస్టియన్ అని అర్థమా, మానవత్వం కలిగిన మతం అని అర్థమా? ఉమ్, రెండో మాట, మానవత్వం అంటే నాస్తికవాదం అని అర్థం మేడం. అంటే భగవంతుడు లేడు అనే వాళ్ళు ఉమ్, నాస్తికులు. మాకు మానవత్వమే మతం, మాకు దేవుడు కాదు అంటారు. ఉమ్, మరి ఏనా బైబిల్ చదువుకుంటూ మానవత్వం అని ఎట్ట అంటాడు? ఉమ్, విశాఖపట్నం శారదానంద పీఠం దగ్గరికి వెళ్ళిపోయి తీర్థాలు తీసుకొని మానవత్వం అని ఎట్ట అంటాడు? గంగా ఉమ్. నదిలో మునిగి మానవత్వం అని అంటాడు ఎట్టంటాడు? వీళ్ళ అమ్మగారు బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తే మానవత్వం అని అంటారు. వీళ్ళ నాన్నగారు ఇడుపుల పాయి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలు చేస్తుంటే మానవత్వం అని ఎట్టంటాడు? ఏమంటారు దీన్ని చెప్పండి? రాజకీయం అంటారా, మానవత్వం అంటారా? ఇప్పుడు భగవంతుని నమ్మేవాడు నమ్మితే నమ్ము, ఎవరి మతం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఉమ్, ఎవరు నమ్మొద్దన్నారు, ఎవరు చదవద్దన్నారు?
ఉమ్, చూడండి, ఇక్కడే అర్థమవుతుంది కదా పాలకుడు యొక్క నైజం. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఒక ఉమ్, టీటీడీ దేవస్థానం ఒక కాగితం మీద సంతకం పెట్టి దేవదేవుని మీద ఆ సాంప్రదాయం కొనసాగించమంటే గౌరవంగా సంతకం పెట్టేయచ్చు. నేను ఉమ్, మొన్న పెట్టలేదు కదా, అంతకుముందు మా నాన్నగారితో వచ్చినప్పుడు పెట్టలేదు కదా, ఇప్పుడు మీరు ఉమ్, ఎందుకు సంతకం అడుగుతున్నారు? పంచాయతీ పెడుతున్నాడు ఆయన. ఉమ్. మొన్న అడగలేదు కదా సంతకం, అవును. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఉమ్, ఇప్- అప్పుడు లేకపోతే ఇప్పుడు అడుగుతావు, అప్పుడు నువ్వు రాజువి. నిన్ను అడిగితే కోట గుమ్మానికి తల 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 కొడతావు. కేసులు పెట్టి లోపలేస్తాడు. కేసులు పెట్టడం కాదు, తల నరికి కోట గుమ్మానికి కడతారు రాజులు. మేము అదే బరాయించాం. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే రైలు బండికి ఎదురుపోవటమే. బాలకృష్ణ చెప్పిన డైలాగే. ఉమ్. ఒకడు మేము ఎదురొచ్చినా బరాయించాం. రిస్క్, ఈయన ఎదురెళ్ళా ఆ, అలా అలా ఎదురెళ్ళాం. నేను స్వయంగా రైలు బండికి ఎదురెళ్ళా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి. ఉమ్, కాకపోతే ఇక్కడ రిస్క్ నాతోనే రైలు బండికి. రైలు బండి పగిలిపోయింది. ఉమ్, దట్ ఈస్ మేము అలాంటి ఉద్యమాలు చేశాం మేడం. ఏదైనా మేము కూడా కోరుకుంటుంది ఏంటంటే మేడం, ఉమ్, ఇందరి యొక్క మనోభావాల్ని, ఉమ్, దేవదేవుని యొక్క రుద్రప్రసాద్ మనోభావాల్ని ఉమ్, గాయపరిచిన అంశం కాబట్టి ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్, ఖచ్చితంగా నిజాయితీగా విచారణ జరిపి ఉమ్, దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తం విచారణ జరిపి నిజానిజాలని తేల్చి దోషానికి పాల్పడితే ఆ దోషుల్ని చట్టపరమైన శిక్షలు వేయాలి. తిరిగి దేవదేవుని యొక్క ఆలయంలో పవిత్ర కార్యక్రమాలతో, శుద్ధి కార్యక్రమాలతో, లడ్డూ ప్రసాదాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ మళ్ళీ యథాతథ స్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఆ దిశగా రేపో మాపో చట్టం తెచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం. అది ఆలయమైనా, చర్చి అయినా, మసీద్ అయినా కూడా ఆయా సాంప్రదాయాలను పాటించే విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే విధంగా చట్టం చేస్తుంది. అన్య ఉమ్, మతస్థులు, అన్యభావం కలిగిన వాళ్ళు ఈ ఉమ్, మతాల మధ్య ఇబ్బందులు ఉమ్, పెట్టుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ కన్వర్జేషన్ అనేది ఎక్కువైపోయింది మేడం. ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని వాళ్ళని ప్రేరేపించటం, ఉమ్, ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని దూషించడం అనేది కొద్దిగా సమాజంలో కులాల మధ్య ఎట్టయితే ఇబ్బందులు ఉమ్, వచ్చినాయో మతాల మధ్య వచ్చి వాటి కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్, ఇది లౌకిక భారతదేశం, అన్ని మతాలను గౌరవించాలి. ఉమ్, సెక్యులర్ కంట్రీ, చాలా సున్నితమైన అంశాలు. ఆ ఉమ్, దిశగా కూడా చట్టం ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఉమ్, ఆ దిశగా ముందుకెళ్తారు. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఈ మతాల పట్ల, కులాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మే పరిస్థితికి రాకూడదు. ఉమ్, భావోద్వేగానికి గురి కాకూడదు. మతం అనేది అభిమతంగానే ఉండాలి తప్ప ఉన్మాదంగా ఉండకూడదు. ఏ మతమైనా అదొక ఉమ్, విశ్వాసం, అదొక నమ్మకం, ఉమ్. అదొక భక్తి. దానిని ఆ స్థాయిగానే చూడాల్సిన అవసరం అయితే ప్రజలకు కూడా ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ ఈ అంశానికి తొందరగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అవ్వచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం గాని తొందరగా ఈ అంశాన్ని పరిశీలించి ఒక విచారణ చేపట్టి సరైన నిర్ణయం తీసుకొని ఈ గందరగోళ వాతావరణానికి తొందరగా తెరదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.